ప్రతి వీడియోలోనూ ఒక విషయం చెప్తూ ఉంటారు. దేశకాల వర్తమాన పాత్ర, దేశకాల వర్తమాన పాత్ర అని చెప్పి ప్రతి వీడియోలోనూ ఉంటూ ఉంటారు. ఏంటండి ఈ దేశకాల వర్తమాన పాత్ర అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తున్నాను. అయితే ఒక సందర్భాన్ని ఏదైనా నేను తీసుకోవాలి కాబట్టి జ్యోతిష్యంలో పరిహారాలు అనే ఒక దానికి ఈ దేశకాల వర్తమాన పాత్ర ఎలా అప్లై అవుతుంది అనేది మనం ఆలోచిద్దాం. ఒకసారి పరిశీలన చేసి చూద్దాం. మీకు ఏదైనా వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటే నాకు డెఫినెట్గా కాల్ చేయండి. నా నెంబర్ అక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉన్నాడు, ఒక ధనవంతుడు కూడా ఉన్నాడు. ఈ పేదవాడి స్థలాన్ని ధనవంతుడు కబ్జా చేశాడు. ఇద్దరు కలిసి ఆ ధనవంతుడు ఈ పేదవాడు కోర్టులో కేసు వేశాడు. ధనవంతుడు కూడా కోర్టుకు వెళ్ళాలి కదా, తప్పదు, వెళ్తాడు. ఇద్దరు కలిసి పూజలు చేయిస్తారు. నేను కోర్టు కేసు గెలవాలి. మామూలుగా ఎవరు గెలవాలి కోర్టు కేసు? న్యాయం ప్రకారం ఆలోచిస్తే, మన సనాతన ధర్మం ప్రకారం ఆలోచిస్తే కోర్టు కేసు ఎవరు గెలవాలి? పేదవాడే గెలవాలి. న్యాయం ఆయన పక్షాన్ని ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఈ కేసులో అలా జరగదు. డబ్బున్న ధనవంతుడు, ఆ డబ్బున్నవాడు లాయర్ని పెట్టుకుని దొంగ పత్రాలు సృష్టించి, కోర్టుకి కావాల్సింది సాక్ష్యమే కాబట్టి తప్పుడు పత్రాలు చూపించి పేదవాడిని బెదిరించో, చంపేస్తానని బెదిరించో, ఇంకోటేదో చేస్తానని బెదిరించో ఆ ల్యాండ్ లాక్కుంటాడు. కోర్టులో తీర్పు ధనవంతుడికి అనుకూలంగా వస్తుంది తప్ప పేదవాడికి అనుకూలంగా రాదు. ఇదే దేశకాల వర్తమాన పాత్ర అంటే. మరి ఇద్దరు పూజలు చేయించారు కదా, కోర్టు పేసి మా పక్షాన్ని రావాలని చెప్పి. ఇద్దరు గెలవరు, ఒకళ్ళ వైపే వస్తుంది కోర్టులో జడ్జిమెంట్. అది ఎవరి వైపు వస్తుంది? ఆ ధనవంతుడి వైపు వస్తుంది. సరిగ్గా ఇదే దేశకాల వర్తమాన పాత్ర అంటే. మీరు పూజలు చేయించారు, పరిహారాలు చేయించారు కాబట్టి మీరు కోర్టు కేసు గెలుస్తారనుకోవడం భ్రమ. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువగా ఉండి, ఎవరు ఖరీదైన లాయర్ని పెట్టి వాదించుకోగలిగితే వాడు కోర్టులు గెలుస్తూ ఉంటాడు. చాలా విషయాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్లో ఒక పెద్ద స్టార్ హీరో గారు మొన్న థియేటర్లో వారి సినిమా ఓపెనింగ్ అని వెళ్తే స్టాంపేడ్ జరిగి ఒక స్త్రీ చనిపోయారు. మామూలుగా అయితే ఆతల పార్టీ, పెద్ద పార్టీ అయితే పెద్ద లాయర్ని పెట్టించి ఆయన్ని జైల్లో పెట్టించి ఉండేవాడు. కానీ ఆతల పార్టీ దగ్గర అంత డబ్బు లేకపోబట్టి వాళ్ళు చాలా సైలెంట్గా ఉండిపోయారు. పెద్ద హీరో గారి దగ్గర డబ్బులు బాగా ఉండబట్టి కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే కోర్టు మీద బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన. ఇలాగా డబ్బు ఎవడుతుంటే వాడికే న్యాయం జరుగుతుంది. సరిగ్గా మనం దీన్నే దేశకాల వర్తమాన పాత్ర అంటాం. వాళ్ళు ఎన్ని పూజలు చేయించి, ఎన్ని కొబ్బరికాయలు కొట్టి, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఈ డబ్బున్న హీరో గారే కోర్టులో కేసు గెలుస్తూ ఉంటారు తప్ప వాళ్ళ పక్షాన జడ్జిమెంట్ అప్పటికీ రాదు. ఇప్పటికే ఆ కేసు మరుగున పడిపోయింది, ఆల్మోస్ట్ ఎవరికి గుర్తులేదు కూడా. సరిగ్గా ఇలాంటిది దేశకాల వర్తమాన పాత్ర.